హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దామండి. సడన్గా మన ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా, అలాగే ఎవరైనా మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా ఏం చేయాలి అని ఆలోచించకుండా ఇలా త్వరగా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఏంటో చూడండి. అది మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఆ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నానండి నేను. మీరు కావాలనుకుంటే ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. నెయ్యి వల్ల కొంచెం టేస్ట్ వస్తుందని నెయ్యి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెక్క, అనాస పువ్వు, అలాగే ఒక స్పూన్ వచ్చేసి నేను జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది సేమ్ కొంచెం జీరా రైస్ టైప్ అండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాం అంతా ఫ్రై అయ్యే వరకు. తర్వాత నేను ముందుగా ఒక కప్పు బియ్యాన్ని కడిగేసి పెట్టుకున్నాను, దాన్ని వేసేస్తున్నాను. దీన్ని కూడా అంతా ఒకసారి కలిపేస్తున్నాను. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను కప్పు రైస్ తీసుకున్నాను కదండి, దానికి వచ్చేసి నేను ఒక కప్పుకి ఇంకా 3/4 కప్పు వాటర్ని యాడ్ చేశానండి. దాని అంతా వేసేసి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను చిల్లీస్ తీసుకున్నానండి. ఈ మిర్చిని హాఫ్ ముక్కలుగా ఇలా కట్ చేసేసి పొడవుగా దీన్ని వేసేసుకుంటున్నాను కొంచెం స్పైసీ కోసం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర అండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని దీనికి మనము కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయేలోపు నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో నేను ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి రైస్ అయిపోయేలోపు ఇలా కర్రీ కూడా అయిపోతుందండి. నెక్స్ట్ పోపు ఐటమ్స్, అలాగే ఒక ఎండుమిర్చి, తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా నేను ఆనియన్స్, అవి కూడా ఒక కప్పు వేసుకుంటున్నాను. ఒక కప్ అంటే ఒక పెద్ద ఆనియన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మిర్చి కూడా నేను ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 2 మిర్చి అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. దీన్ని కూడా అంతా ఒకసారి కలిపేస్తాను. ఇలా అంతా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నేను స్పైసీ కోసం కొంచెం కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మిర్చి వేసా కనుక కొంచెం వేసాను. తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీని అంతా మనం ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను పెరుగు వేస్తున్నానండి. ఒక కప్ పెరుగు తీసుకొని దీన్ని కొంచెం బాగా మెత్తగా కలిపేసి దీన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు దీని అంతా మనము ఇందులోకి అంతా యాడ్ చేసేద్దామండి. మొత్తం కలిపేద్దాము. ఈ ఆనియన్, మిర్చి అన్నీ వేసాం కదా, ఇందులో పట్టేలాగా అంతా కలిపేసుకుందాము. ఇది చాలా ఫాస్ట్గా కలుపుకోవాలండి, లేకపోతే ఆ పెరుగు అనేది విరిగిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి ఇందులో మనము కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. అలా గార్నిష్ చేసుకుందాం. చూసారుగా, ఇప్పుడు మనకి ఈ పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయి ఉంటాయండి. ఆ రైస్ కూడా ఎలా రెడీ అయిందో చూద్దాం ఒకసారి. చూసారుగా, మన రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, చాలా పొడి పొడిగా బాగా రెడీ అయిపోయిందండి. మనం ఈజీగా క్విక్గా అయిపోయిందండి. చూసారుగా, ఒక సైడ్ కుక్కర్లో రైస్ అయిపోయింది, ఇంకో సైడ్ వచ్చేసి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇలా స్పెషల్గా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా రెడీ చేసి పెట్టండి. చాలా ఎమ్మీగా టేస్టీగా అందరూ తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.